మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? తురిమిన క్యారెట్, పసుపు, నిమ్మకాయ, కారం, జీలకర్ర, మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, పల్లి నూనె, పోపు దినుసులు. సో ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో నవిత గారు ఎలా తయారు చేసుకోవాలంటారు? మేడం ముందుగా ఒక బౌల్ తీసుకొని మిక్స్ చేస్తాం. ముందుగా క్యారెట్ తురుము ఉంది కదా మేడం, ఈ బౌల్లో వేసేయాలి. తర్వాత 1 స్పూన్ కారం మేడం, వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి మేడం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మేడం, కాస్తంత పసుపు. ఇది బాగా మిక్స్. సాల్ట్ వేయాలి మేడం. ఇది వెల్ మిక్స్ చేయాలి మేడం. పిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపడరు కదా మేడం, అట్లాంటప్పుడు ఇది చేసి పెట్టి కాస్త నెయ్యి వేసి తినబెడితే వాళ్ళకి ఇది పచ్చడి క్యారెట్ అని తెలియదు. ఓకే, కొంచెం పిల్లలు అవాయిడ్ చేస్తుంటారు. అంటే కొంతమంది పిల్లలు తింటారు, కొంతమంది పిల్లలు తినరు కదా మేడం. అట్లాంటప్పుడు రైస్కి బాగుంటుంది. చేసిన దానికన్నా ఒక 2-3 అవర్స్ అయినాకైతే బాగుంటుంది మేడం. ఓకే, అన్నీ ఊరుతూ ఉంటాయి కదా, బాగుంటుంది. ఇప్పుడు ఇది వెల్ మిక్స్ అయిపోయింది మేడం. ఓకే, కొంచెం ప్యాన్ హీట్ చేసి ఆయిల్ పెట్టుకోండి. ఇది పల్లి నూనె మేడం. ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేయాలి. కరివేపాకు ఉంటే ఆప్షనల్గా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి సో వేడికి వేగిపోతాయి కదా మిర్చి. కాస్తంత పసుపు తాలింపులో వేయాలి మేడం, కొంచెం కలర్ వస్తుంది. ఇందులో కూడా వేసాం మనము. తాలింపులో వేస్తే కొంచెం వేరే అరోమా ఉంటుంది. ఓకే, ఈ వేయించిన ఆయిల్ తాలింపుని ఈ పచ్చడిలోకి వేసేసుకోవాలి. మంచి మిక్స్ చేసుకోవాలి. ఇందులో నిమ్మకాయ స్క్వీజ్ చేసుకోండి. తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మేడం. సో ఇలా ఇన్స్టెంట్ పచ్చళ్ళు ఇప్పుడు చూస్తూ ఉంటే అప్పుడు అయిపోయింది కదా మనకి. ఇలాంటి ఇన్స్టెంట్ పచ్చళ్ళు ఇంకా ఏమేమి వెజిటబుల్స్ చేస్తారండి? ఇంకా దోసకాయ కూడా చేయొచ్చు మేడం ఇన్స్టెంట్ గా. టమాటో దోసకాయ. ఓకే, ఇంకా బీట్రూట్ కూడా బాగుంటుంది మేడం. ఓకే, బీట్రూట్ కూడా పిల్లలు తినరు కదా, ఇలాంటివి హెల్తీ వాళ్ళకి బాగుంటుంది, మనకి కూడా తొందరగా అయిపోతుంది. మెయిన్లీ బాక్స్ వాళ్ళకి అయితే తొందరగా అయిపోతుంది. ఓకే, అంటే మనకి అవి రోటి పచ్చళ్ళు కాదు, మిక్సీ తిప్పేవి కాదు, ఇలా సింపుల్ గా అయిపోయేవి. ఓకే, బీట్రూట్ పచ్చడి అది గ్రైండ్ చేసేది మేడం. ఓకే, ఇది మాత్రం ఇన్స్టెంట్ గా. ఓకే, దోసకాయ కూడా ఇన్స్టెంట్ గా చేయొచ్చు మేడం. చేసుకోవచ్చు. ఏంటంటే మన ఈ బిజీ షెడ్యూల్లో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇట్లాంటివి చేసుకుంటే టైం సేఫ్ అవుతుంది, మనకి బాక్స్ అయిపోతుంది. అవును, మనం జనరల్ గా అంటే ఫంక్షన్స్ లో చూస్తూ ఉంటాము, క్యాబేజ్ ఆవకాయ కూడా వేస్తారు, క్యాలీఫ్లవర్ ఆవకాయ కూడా వేస్తూ ఉంటారు కదా. సో అలా కూడా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో మనం. అంటే చాలా మందికి క్యారెట్ ఇంకోలా చేస్తారేమో కానీ, బట్ ఇదైతే ఫాస్ట్ గా 10 minutes లో అయిపోతుంది మేడం. అన్ని ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండే ఉంటాయి. జస్ట్ తురిమి పెట్టుకుంటే తాలింపు ఒకటే పని, మనకి పొయ్యితో కూడా పని లేదు అసలు. సో మీరు షాప్కి వెళ్తాను, కిరాణా షాప్ ఉందంటున్నారు, ఆన్లైన్ ఏమో శారీస్ అండ్ జ్యువెలరీ బిజినెస్ అంటున్నారు కదా. సో ఎలా టైం సరిపోతుంది? అంటే ఆన్లైన్ అన్ని మీరు షాప్ లో ఉంటూ ఆర్డర్స్? లేదు మేడం, నాకు డైరెక్ట్ వెండర్ డీల్ ఉంటుంది కదా, షాప్ లో ఉండి ఆన్లైన్ చేసుకుంటా. అటు షాప్ ఇటు ఆన్లైన్. ఓకే,
ఈ మార్నింగ్ 8:30 కల్లా వెళ్ళిపోతా, అప్పటి నుంచి అంత ఫ్రీ టైమే ఉంటుంది కదా మ్యామ్. ఓకే. ఈవినింగ్ పిల్లలు వచ్చేదాకా ఇట్లాంటివి ఏమైనా స్నాక్స్ అవన్నీ ప్రిఫర్ చేసి హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాం మ్యామ్ ఎక్కువ. ఓకే. బయట ఫుడ్ అలౌట్ చేయండి పిల్లలకి, ఎప్పుడన్నా మంత్లీ వన్స్. ఓకే. ఈ డిష్లోకి సర్వ్ చేసుకుందాం మ్యామ్. ఇది రైస్ లోకి బాగుంటుంది మేడం, చపాతీస్కి. ఇందాక కర్రీ అది రైస్ కి బాగుంటుంది. ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి రెడీ ఉంది మేడం, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. సో ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, పసుపు, కారం, జీలకర్ర, మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, నూనె, పోపు దినుసులు, నిమ్మకాయ. ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్ తురుము, కారం, వేయించిన జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, పసుపు వేసి కలుపుకొని కలిపి పెట్టుకున్న క్యారెట్ తురుము మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఫైనల్ గా నిమ్మరసం కూడా వేసుకొని కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి రెడీ.